Hi guys, welcome back to our channel Coding Cham Sai. C20, C16 రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయాయి. ఫస్ట్ ఇయర్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఫిఫ్త్ సెమ్ నిన్న అర్ధరాత్రి అయితే రిలీజ్ అయిపోయి ఈరోజు అర్ధరాత్రి 12 o'clockకి నేను చెప్పాను కదా జూన్లో అయితే రిలీజ్ అవుతాయని. ఆల్మోస్ట్ రిలీజ్ అయిపోయాయి. అండ్ అలాగే ఒకవేళ మీరు ఫిఫ్త్ సెమ్లో పాస్ అయింటే ఓకే అనమాట. ఫెయిల్ అయితే ఏం పర్లేదు, ఇన్స్టాంట్లో అయితే రాసుకోవచ్చు. ఒక ఛాన్స్ అయితే ఉంది ఫిఫ్త్ సెమ్ వాళ్ళకి. ఇన్ కేస్ మీరు ఫస్ట్ ఇయర్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్లో ఫెయిల్ అయితే ఏం చేయలేము. ఇంకొక 6 months వెయిట్ చేసి 1 year అయితే మీకు వేస్ట్ అయిపోయింది అనమాట. ఫస్ట్ ఇయర్ అండ్ అలాగే ఎవరన్నా థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ ఎవరన్నా ఫెయిల్ అయ్యింటే వాళ్ళకైతే 1 year వేస్ట్ అయిపోయింది. ఇన్ కేస్ మీరు వచ్చేసి నేను ఫస్ట్, థర్డ్, ఫోర్త్ సెమ్ అన్ని పాస్ అయిపోయాను, ఫిఫ్త్ సెమ్లో ఉన్నాయి అంటే మీకు ఒక ఛాన్స్ అయితే ఉంది ఫిఫ్త్ సెమ్ వాళ్ళకి ఇన్స్టాంట్ సప్లీ అనేది. అది నోటిఫికేషన్ అయితే త్వరలో రిలీజ్ చేస్తారు. మీరు డోంట్ వరీ అనమాట, ఫెయిల్ అయ్యారని ఏం వరీ అవ్వద్దు. మీకు ఇన్స్టాంట్ సప్లీ అయితే ఉంది ఫిఫ్త్ సెమ్ వాళ్ళకి మాత్రమే అనమాట. అది ఇన్స్టాంట్ సప్లీ అంటే ఏంటంటే మీలాగా ఫస్ట్ సెమ్ రాసి మళ్ళీ ట్రైనింగ్కి వెళ్ళింటారు కదా, వాళ్ళు ఫిఫ్త్ సెమ్ రాసింటారు కదా. ఎవరైతే థర్డ్ ఇయర్లో ఫస్ట్ ఫిఫ్త్ సెమ్ రాసింటారు కదా, ఫిఫ్త్ సెమ్ వాళ్ళలో కొంతమంది ఫెయిల్ అయింటారు, ఓకేనా. అండ్ అలాగే ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్లో ఎవరైతే థర్డ్ ఇయర్లో ఫస్ట్ ట్రైనింగ్ చేసుకొని సెకండ్ ఫిఫ్త్ సెమ్ రాసింటారు కదా, ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాయి వాళ్ళకి. ఫస్ట్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు సెకండ్ ఎగ్జామ్ రాసి వాళ్ళ రిజల్ట్స్ వచ్చినాయి. వాళ్ళు కొంతమంది ఫెయిల్ అయింటారు ఫిఫ్త్ సెమ్లో, ఓకేనా. వీళ్ళిద్దరు కలిపి ఇన్స్టాంట్ సప్లీ పడతారు అనమాట. అదే ఇన్స్టాంట్ సప్లీ, ఓకేనా. ఇన్స్టాంట్ సప్లీ అంటే అదే, ఏం లేదు. ఫస్ట్ వచ్చేసి కొంతమంది ఏం చేస్తారంటే థర్డ్ ఇయర్లో అందరూ ఒక సెమ్లో ట్రైనింగ్కి వెళ్ళరు, ఫస్ట్ సెమ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ట్రైనింగ్కి వెళ్ళింటారు. వాళ్ళకి ఫిఫ్త్ సెమ్ అయిపోయి రిజల్ట్స్ కూడా వచ్చాయి ఒక 5 months బ్యాక్. దాంట్లో కూడా కొంతమంది ఫెయిల్ అయింటారు. అండ్ అలాగే కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ సిక్స్త్ సెమ్లో సెకండ్ 6 monthsలో సెమ్ అయితే రాస్తారనమాట. వాళ్ళకు వచ్చేసి ఇప్పుడు రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయాయి. వీళ్ళలో కొంతమంది ఫెయిల్ అయింటారు. ఆ ఫెయిల్ అయిన వాళ్ళకి ఈ ఫెయిల్ అయిన వాళ్ళకి కలిపి ఇన్స్టాంట్ సప్లీ అయితే పెడతారనమాట. అదే ఇన్స్టాంట్ సప్లీ. ఒకవేళ ఒకటి ఫెయిల్ అయింటే పర్లేదు, ఇన్ కేస్ 2 ఫెయిల్ అయినా పర్లేదు, బట్ 3 or 4 అయితే నాట్ గుడ్ అనమాట. ఎందుకంటే ఇవి వచ్చేసి ఎగ్జామ్స్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు ఆల్టర్నేటివ్ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయితే ఏం పర్లేదు, వరుసగా ఫెయిల్ అయితే మీకు కొంచెం కష్టం అవుతుంది. బట్ నేను ఇప్పటి నుంచే వీడియోస్ అయితే చేస్తాను మీకోసం, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. మెయిన్గా సిఎస్సి వాళ్ళకి అండ్ అలాగే ఈసీఈ, మెకానికల్, ట్రిపుల్ వాళ్ళకైతే ఐఎంఎస్టీ చేయగలను, ఓకేనా. మీరైతే దాని గురించి వరీ అవ్వద్దు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి C20 ఫస్ట్ ఇయర్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ ఫెయిల్ అయిన వాళ్ళు ఇయర్ అయితే వేస్ట్ అవుతుంది. మీరు అట్లా స్టడీస్ మేనేజ్ చేస్తూ ఏదన్నా చూసుకోండి, ఊరికి 1 year ఖాళీగా ఉండకోకుండా. ఐ సజెస్టింగ్ యూ, ఎవరైతే నాకు ఫస్ట్ ఇయర్ అండ్ అలాగే థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ కంప్లీట్ అయింది, ఫిఫ్త్ సెమ్లోనే సప్లీ ఉంది అనే వాళ్ళు ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకోండి ప్రిపరేషన్. ఎందుకంటే ఇన్స్టాంట్ కొంచెం ఈజీగా అడుగుతాడు, అందరినీ పాస్ చేయాలి కాబట్టి బాగా చదువుకోండి. ఇంతే అనమాట ఫిఫ్త్ సెమ్ ఇన్స్టాంట్ సప్లీ అంటే ఏంటి అనేది, ఓకేనా. ఐ హోప్ మీ అందరికీ నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తాను, ఇన్స్టాంట్ సప్లీకి ఎవరు ఎలిజిబుల్ అంటే ఫస్ట్ థర్డ్ ఇయర్లో ఫస్ట్ సెమ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ అయితే వచ్చేసాయి, వాళ్ళలో కొంతమంది ఫెయిల్ అయింటారు. అండ్ అలాగే నెక్స్ట్ ట్రైనింగ్కి వెళ్ళిపోయింటారు ఒక బ్యాచ్. ఇంకో బ్యాచ్ ఏంటంటే ఫస్ట్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఎగ్జామ్ రాసింటారు నెక్స్ట్ 6 months. ఆ రిజల్ట్స్ వచ్చేసి ఇప్పుడు వచ్చాయి అనమాట. ఈ మొన్న ఏప్రిల్ జరిగాయి కదా, ఆ రిజల్ట్స్లో ఎవరైతే ఫిఫ్త్ సెమ్ ఫెయిల్ అయింటారు కదా వాళ్ళు, అండ్ అలాగే ఫస్ట్ జరిగాయి కదా అక్టోబర్, నవంబర్లో ఫిఫ్త్ సెమ్ ఎగ్జామ్స్, దాంట్లో ఫెయిల్ అయిన వాళ్ళిద్దరికి కలిపి ఇన్స్టాంట్ సప్లీ అయితే పెడతారు, ఓకేనా. అదే అనమాట ఇన్స్టాంట్ సప్లీ. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అక్టోబర్, నవంబర్లో జరిగాయి కదా ఎగ్జామ్స్, అవి వచ్చి దాంట్లో ఫిఫ్త్ సెమ్ ఎగ్జామ్స్ కూడా జరిగాయి, దాంట్లో ఎవరు ఫెయిల్ అయింటారో అండ్ అలాగే ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాయి కదా
ఈ ఫిఫ్త్ సెమిస్టర్ ఎవరు ఫెయిల్ అయ్యారో అక్టోబర్ నవంబర్లో ఫిఫ్త్ సెమ్ ఫెయిల్ అయిన వాళ్ళకి అండ్ అలాగే మార్చి ఏప్రిల్ ఎగ్జామ్స్లో ఫిఫ్త్ సెమ్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఇన్స్టాంట్ సప్లీ అయితే పెడతారనమాట. ఇదేనమాట ఇన్స్టాంట్ సప్లీ. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి, మళ్ళీ 1 year అయితే వేస్ట్ అవుతుంది ఇన్స్టాంట్ సప్లీకి. ఐ హోప్ అందరూ పాస్ అయ్యారు అనుకుంటాను, బట్ ఫెయిల్ అయిన వాళ్ళు డోంట్ వరీ, మీకు ఇన్స్టాంట్ సప్లీ అయితే ఉంది. అండ్ అలాగే నేను వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.